వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. విమర్శకులు చేసే విమర్శల బాణాలన్నిటికీ కూడా బదులిచ్చేశాడు ఒక్క కప్పుతో. 9 నెలల్లోనే అతనైతేనే 2 కప్పులు ఇవ్వగలడని విమర్శలు చేసిన వాళ్ళతో కూడా పొగడ్తలు పొందాడు అతను. ఇంకెవరో కాడు, అతనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అసలు హిట్ మ్యాన్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు అతన్ని కెప్టెన్ గా నియమించడం వల్ల భారత్ కు వచ్చిన లాభాలు ఏంటి, ట్రోఫీలు ఎన్ని అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ వరుసగా వైఫల్యాలతో క్రికెట్ ఫ్యాన్స్ తో పాటుగా భారత అభిమానుల్ని అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదట జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో 41 పరుగులతో పర్లేదు అన్నట్లుగా ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఇక ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్లో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ మరొకసారి నిరాశపరచడం జరిగింది. ఇక ఫైనల్ మ్యాచ్కు ముందు జరిగిన సెమీఫైనల్తో మాత్రం రోహిత్ శర్మ మరొకసారి నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి ఓవరాల్గా వరుసగా గ్రూప్ స్టేజ్లో కానీ సెమీఫైనల్లో కానీ వరుస వైఫల్యాలతో రోహిత్ శర్మ సతమతం అయిపోయాడు. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా కొంచెం బాధపడ్డారు, నిరాశలోకి వెళ్ళారు. ఇక ఫైనల్లో మాత్రం రోహిత్ శర్మ తనదైన సత్తాతో చెలరాగిపోయాడని మనం చెప్పుకోవచ్చు. కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటుగా అతనికి హిట్ మ్యాన్ ఎందుకు పేరు వచ్చింది అనేది యావత్ ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పాడని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలర్లకు, స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్లో కంప్లీట్గా తను మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసేసి 4లు 6లతో దుబాయ్ స్టేడియంని పరుగులు పెట్టించి పరుగుల వరద రాబట్టాడని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేవలం తక్కువ బాల్లే ఆడి 76 పరుగులు సాధించి 7 4లు 3 6లతో చెలరేగి ఆడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్కి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రావటంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి రోహిత్ శర్మ అయితే ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పట్లో అయితే రిటైర్మెంట్ లేదు. కాబట్టి చాలా మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఉంటుంది, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు అని. కాబట్టి ప్రెస్ మీట్లో క్లియర్గా రోహిత్ శర్మ చెప్పడం జరిగింది, ఇప్పట్లో అయితే మా రిటైర్మెంట్ లేదు, రానున్న రోజుల్లో ఇంకా బాగా ఆడటానికి ప్రయత్నం చేస్తాం, అలాగే ఇంకా వరల్డ్ కప్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తాము అని రోహిత్ శర్మ అయితే కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రోహిత్ శర్మ బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా వైఫల్యం జరిగినప్పటికీ కూడా నాయకుడు అనేవాడు ఫైనల్ మ్యాచ్లో ఎప్పుడైతే జట్టుకు అవసరం ఉంటుందో అప్పుడు ఆడి తన సత్తా ఏంటో చూపిస్తాడని మరొకసారి నిరూపించి 9 నెలల కాలంలోనే మొన్న 2024లో మనం చూసుకుంటే T20 వరల్డ్ కప్ని భారత్ జట్టుకి అందిస్తే ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని 12 సంవత్సరాల తర్వాత 2013 సంవత్సరంలో మొదటిసారి, రెండోసారి మనం చూసుకుంటే ధోని నాయకత్వంలో అందుకున్న మొదటిసారి షేర్ చేసుకున్నాం. కాబట్టి మూడవసారి ముచ్చటగా రోహిత్ శర్మ నాయకత్వంలో 9 నెలల వ్యవధిలోనే రెండో ఐసీసీ ఈవెంట్ని ట్రోఫీని మనం గెలుచుకున్నాం. కాబట్టి ఓవరాల్గా రోహిత్ శర్మ రిటైర్మెంట్, కోహ్లీ రిటైర్మెంట్ లేదు. ఒక్క మగాడిలాగా ఫైనల్లో ఆడి తన సత్తాని మరొకసారి విమర్శకులందరికీ కూడా తన స్టామినా ఏంటో నిరూపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి.